ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఆయిషా, ఎవరు మీరు? సారీ, మాకు తెలిసిన అమ్మాయి అనుకున్నామండి. పర్వాలేదు, పద. అయినా నా పిచ్చి కాకపోతే ఆయిషా గుడికెందుకు వస్తుంది? నీ మాయలో పడి నేను కన్ఫ్యూజ్ అవుతున్నాను. సరే పద, పూజ చేయించుకుని హాస్పిటల్కి వెళ్దాం. నువ్వు పూజ చేయించుకొని రా అంజలి, నేను కాసేపు ఇక్కడే ఉంటాను. అదేంటి, గుడికొచ్చి దేవుణ్ణి చూడవా? ప్లీజ్ అంజలి, కాసేపు నన్ను ఒంటరిగా వదిలే. సరే, ఎక్కడికి వెళ్ళకు, ఇక్కడే ఉండు. నేను త్వరగా పూజ ముగించుకొని వస్తాను. వీడిని నిలదీసి నిందించకపోగా మీకు వారసుడు వస్తున్నాడని సంబరపడిపోయి మమ్మల్ని మరిచిపోయారు కదరా. మీలోని పశుత్వాన్ని మాకు చూపించి నాలోని రాక్షసత్వాన్ని బయటకు తీశారు. ఇక నుంచి ప్రతి క్షణం నరకమే మీకు. సుభద్ర, సుభద్ర, నువ్వెందుకు బాధపడుతున్నావో నాకు అర్థమైంది. ఇంటి కోడలు నెల తప్పింది. వారసుడు వస్తున్నాడన్న ఆనందం కంటే మళ్లీ సమస్యలు మొదటికొచ్చాయన్న బాధే నీలో కనిపిస్తోంది. అవునండి, ఇన్నాళ్ళు తన వల్ల సమస్యలొచ్చాయని అహల్య బాధపడింది. ఇప్పుడు తను కంటున్న బిడ్డ వల్ల కొత్త సమస్యలు మొదలు కాబోతున్నాయని ఇంకా బాధపడుతోంది. మొదటిసారి తల్లి కాబోతున్నా ఏ ఆడపిల్ల పడకూడని కష్టాలు పాపం తను పడుతోంది. మనకే ఇలా అనిపిస్తే పాపం అహల్య ఇంకెంత బాధపడుతుందో అర్థమవుతుంది. ఇదంతా ఒక ఎత్తైతే అతిథి పరిస్థితి ఆలోచిస్తుంటేనే గుండె తరుక్కుపోతోందండి. మన వల్ల 2 సార్లు తన పెళ్లి పీటల మీదే ఆగిపోయింది. ఆ కుటుంబం అవమాన పాలైంది. యామిని వదిన ఆవేశంలో, రవి అన్నయ్య ఆవేదనలో చాలా అర్థం ఉందండి. అవును సుభద్ర, వాళ్ళన్న ప్రతి మాట నిజమే. అదితిని పెళ్లి చేసుకుంటానని హాస్పిటల్లో గౌతమ్ చెప్పినప్పుడు మనం ఆపుండాల్సిందే. అప్పుడు ఆ పని చేయలేకపోయాం. కనీసం పెళ్లి మండపంలో కూడా మాట్లాడకుండా ప్రేక్షకుల్లా ఉండిపోయాం. నిజంగా మనలో మానవత్వం చచ్చిపోయిందేమో అనిపిస్తుంది. దీన్ని ఇలాగే వదిలేయకండి. మనం అదితిని కలిసి మాట్లాడదాం, తనకు క్షమాపణలు చెబుదాం. అదితిని ఎలా ఓదార్చుతాం సుభద్ర? తనకి ఏమని ధైర్యం చెప్తాం? తనకి మనమిచ్చే భరోసా ఏంటి? అదితి అడిగే ప్రశ్నలకి మన దగ్గర సమాధానం ఉందా? అదితిని ఓదార్చే బాధ్యత మనదేనండి. ముందైతే వెళ్ళి కలుద్దాం, మాట్లాడదాం. ఏదైతే అదవుతుంది. ఏదో ఒక పరిష్కారం దొరుకుతుంది. దయచేసి అదితి దగ్గరికి వెళ్దామండి. అలాగే, ఇప్పుడే వెళ్దాం పద. మీ అందరి సమక్షంలో మా పెళ్లి జరిగిపోయింది. ఇప్పుడు మేమిద్దరం భార్యాభర్తలం. పుట్టబోయే బిడ్డకి కాబోయే తల్లిదండ్రులం.
ఏంటది ఇంత పరధ్యానంగా ఉన్నావు? చూసుకోవాలి కదా, కాస్తుంటే ఆ పావు నిన్ను కాటేసేది. నీకన్నా పెద్ద విష సర్పం ఇంకే ఉంటుంది. నిలువెల్లా విషమున్న నువ్వు అమృతం లాంటి నా ప్రేమని కాటేశావు. నా గౌతమ్ నాకు దక్కకుండా చేశావు. నన్ను మానసికంగా చంపేశావు. నిన్ను ఏం చేసినా పాపం లేదే. అది కాదు అదితి, మాట్లాడుకో. ఆ పాము కన్నా నిన్ను చూస్తేనే భయంగా ఉంది. అది నీలా ఎవరిని పడితే వాళ్ళని చంపదు. తన దారికి అడ్డు వచ్చిన వాళ్ళని, తనకి ప్రాణహాని చెయ్యాలనుకున్న వాళ్ళని కాటేస్తుంది. మనసులో విషం నింపుకుని పైకి ప్రేమ నటిస్తూ కొంచెం కొంచెంగా మనుషుల్ని చంపేస్తున్నావు. నీ మొహం చూడాలంటే కూడా నాకిష్టం లేదు. ఛీ! ఆగదితి, అదితి, నేనే నిన్ను కలిసి మాట్లాడదామనుకున్నాను. ఏం మాట్లాడతావే నువ్వు? ఏం చేస్తావు? వాత పెట్టి వెన్న రాస్తావు అంతే కదా. నీతో ఆయింట్మెంట్ రాయించుకునేంత అమాయకురాల్ని కాదు నేను. ప్లీజ్ అదితి, నేను చెప్పేది కాస్త శాంతంగా విను. చాలు. నువ్వు ఆ గౌతమ్ గాడు నాకు చేసిన మోసం చాలు. వెంటే ఉంటూ వెన్నుపోటు పొడిచారు కదే. గౌతమ్ ఎంతో మంచివాడు అనుకున్నాను, నా వాడు అనుకుని నమ్మాను. కానీ వాడు మనిషి రూపంలో ఉన్న మృగమని తెలుసుకోలేకపోయాను. మనుషుల మనసులతో ఆడుకునే దుర్మార్గుడని అర్థం చేసుకోలేకపోయాను. అదితి, ఆగదితి, నువ్వు నన్ను ఎన్ని మాటలన్నా భరిస్తాను. తిట్టు, కొట్టు, పడతాను. కానీ గౌతమ్ గారిని ఏమనకు. దయచేసి ఆయన్ని ద్వేషించుకు. ఆయన మీద కోపం పెంచుకోకదితి. ఎందుకు వాడిని ఏమీ అనకూడదు? ఎందుకు వాడి మీద ద్వేషం పెంచుకోకూడదు? ఓ, నీ మొగుడనా? నీ మెడలో తాళి కట్టిన నీ గౌతమ్ గాన్ని కాపాడుకోవాలని నీ తాపత్రయం. ఆయన ఏ తప్పు చేయలేదు అదితి. నీ పట్ల ఆయనకి ఎలాంటి చెడు ఉద్దేశం లేదు.